ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ టైం దగ్గర పడుతోంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మెడికల్ కాలేజీల అనుమతికి ఎన్ఎంసీ నుంచి ఫైనల్ నిర్ణయం రావాల్సిందే. పెండింగ్ లో మొత్తం 8 కాలేజీలున్నాయి. వాటికి గ్రీన్ సిగ్నల్ వస్తే ఒక్కో కళాశాలలో 50 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. పర్మిషన్ పై వైఖరి త్వరలో తేల్చాలని కేంద్రానికి లేఖ రాసింది తెలంగాణ సర్కార్. తెలంగాణ కొత్త మెడికల్ కాలేజీల పర్మిషన్ పై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. మరో 20 రోజుల్లో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ షురూ కానుంది. కౌన్సిలింగ్ స్టార్ట్ కాకముందే కేంద్రం కొత్త కాలేజీలకు అనుమతిస్తే సీట్ల సంఖ్య పెరుగుతుంది. దీంతో విద్యార్థులకు మేలు జరుగుతుందని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. పర్మిషన్లపై త్వరగా తేల్చాలని నేషనల్ మెడికల్ కమిషన్ కు రాసిన లేఖలో కోరింది రాష్ట్ర ప్రభుత్వం. పెండింగ్ లో 8 కాలేజీల అనుమతి వస్తే ఒక్కో కాలేజీలో 50 సీట్లు విద్యార్థులకి ఈ అకాడమిక్ ఇయర్ లో అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసిన కొత్త మెడికల్ కాలేజీల పర్మిషన్లపై ఎన్ఎంసీ ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. అనుమతి ఇచ్చేది లేనిది సమాచారం రాష్ట్ర అధికారులకు ఇవ్వలేదు. గద్వాల, వరంగల్, యాదాద్రి, మేడ్చల్, నారాయణపేట్, ములుగు, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో కాలేజీల ఏర్పాటుకు అనుమతులు కోరుతూ ఎన్ఎంసీకి గతేడాది ఆగస్టు, సెప్టెంబర్లో మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దరఖాస్తులు పంపింది. ఆయా కాలేజీలను ఎన్ఎంసీ అధికారులు నేరుగా తనిఖీలు చేయలేదు, కానీ వర్చువల్ గా తనిఖీలు చేశారు. కొన్ని కాలేజీల్లో లోపాలున్నాయని వాటిని సరిచేసుకోవాలని సూచించారు. ఈ మేరకు అధికారులు వారు సూచించిన విధంగా సవరణలు చేశారు. త్వరగా అనుమతులు ఇవ్వాలని మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అధికారులు ఎన్ఎంసీకి విజ్ఞప్తి చేశారు. చివరి నిమిషంలో పర్మిషన్లకు నిరాకరిస్తే అప్పీల్ చేసుకోవడానికి సమయం దొరకదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కౌన్సిలింగ్ కు కనీసం 2 నెలల ముందే కాలేజీల పర్మిషన్లపై ఎన్ఎంసీ నిర్ణయాన్ని ప్రకటించేది. 2022లో 8న, 2023లో 9న కాలేజీలకు ఎన్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది. ఇందులో మొదట మంచిర్యాల కాలేజీకి పర్మిషన్ నిరాకరించగా రాష్ట్ర సర్కార్ అప్పీల్కు వెళ్లింది. రెండో అప్పీల్ తర్వాత సీట్ల సంఖ్యను 150 నుంచి 100కు కుదించి కాలేజీకి ఎన్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది. సమయం ఉండడం వల్ల 2 సార్లు అప్పీల్కు వెళ్లేందుకు అవకాశం దొరికింది. ఈసారి కౌన్సిలింగ్ కు మరో 20 రోజులే టైం ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 28 ప్రభుత్వ, మరో 28 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో 3,915 సీట్లు, ప్రైవేట్ కాలేజీల్లో 4,600 సీట్లు ఉన్నాయి. మొత్తంగా 8,515 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఎన్ఎంసీ దగ్గర పెండింగ్ లో ఉన్న 8 కాలేజీలకు పర్మిషన్ వస్తే ఒక్కో కాలేజీకి 50 చొప్పున మరో 400 సీట్లు అందుబాటులోకి వస్తాయన్నారు అధికారులు. తెలంగాణ నుంచి ఈసారి 77,849 మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ కు హాజరయ్యారు. వీరిలో 60% పైగా స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు. ఒక్కో సీటుకు 5 స్టూడెంట్స్ పోటీ పడాల్సి వస్తోంది. కొంతమంది ఏపీ స్టూడెంట్స్ తెలంగాణ అడ్రస్ పెట్టి ఎగ్జామ్ అటెండ్ అయ్యారనే ఆరోపణలున్నాయి. వీరిని మినహాయిస్తే పోటీ ఇంకొంత తగ్గే అవకాశం ఉంది. కొత్త కాలేజీలకు అనుమతులు వచ్చి సీట్లు పెరిగితే పోటీ మరింత తగ్గే అవకాశం ఉంది. ఎంబీబీఎస్ కాలేజీల అనుమతి గురించి ఎన్ఎంసీని సంప్రదించామన్నారు రాష్ట్ర అధికారులు. నీట్ ఎగ్జామ్ కు సంబంధించిన వివాదాలు ఓవైపు నడుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కౌన్సిలింగ్ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.